దేవస్థానం భూమిని 20 సంవత్సరాలు ఆక్రమించుకుంటే మీదైపోతుందా అంటే అరుల్మెగు సుందర వరదరాజ పెరుమాళ్ టెంపుల్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తమిళనాడు అనే కేసులో ఏం జరుగుతుందంటే 250 సంవత్సరాల నుంచి ఒక దేవస్థానం ఆధీనంలో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పోరంబోగ్గా డిక్లేర్ చేసి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే 3 సంవత్సరాల లోపల తెలుపుకోవాలని చెప్తారు. తర్వాత వాళ్ళు ఆ భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించబోతే అప్పుడు దేవస్థానం వాళ్ళు కోర్టును అప్రోచ్ అవుతారు. ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తారంటే అది 3 సంవత్సరాల టైం ఇచ్చాము, వాళ్ళు రాలేదు కాబట్టి ఇది మాదే అయింది, 20 సంవత్సరాల నుంచి మా కంట్రోల్లోనే ఉందని చెప్తారు. అప్పుడు హైకోర్టు వాళ్ళు ఏం చెప్తారంటే నో వన్ కెన్ అలియనేట్ ఆర్ క్రియేట్ ఎన్కంబరెన్స్ ఆన్ ల్యాండ్ బిలాంగింగ్ టు డెయిటీ. అంటే ఎవరు కూడా దేవస్థానం యొక్క భూముల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు, ఏ రకంగా కూడా వాటి మీద ఎన్కంబరెన్స్ కూడా క్రియేట్ చేయలేరు. మళ్ళా లాస్ ఆఫ్ లిమిటేషన్ అండ్ అడ్వర్స్ పొజిషన్ నాట్ అప్లికబుల్ అని చెప్తారు. అంటే లిమిటేషన్ యాక్ట్, అడ్వర్స్ పొజిషన్ కూడా దేవస్థానం భూములకి వర్తించమని చెప్తారు. అందువల్ల ఎన్నేళ్లు ఆక్రమించిన దేవస్థానం భూములపై ఎవరికీ ఏ హక్కు ఉండదు.